హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వాకిట్లో వేసుకునే సింపుల్ రంగోలీ 3 చుక్కలతో స్టార్ట్ చేసి సింపుల్గా రౌండ్ సర్కిల్ గీసుకొని గ్రీన్ లోపల గ్రీన్తో కవర్ చేసి లైన్స్, అడ్డం నిలువు లైన్స్ ప్లస్ గుర్తులు వేసుకుంటే చూడటానికి బాగుంటుంది. హార్ట్ సింబల్ చిన్నగా వేసుకొని కలర్ మన ఇష్టం, ఏదైనా నింపుకోవచ్చు. నేనైతే రెడ్ వేసిన. అన్ని సింబల్కి రెడ్ వేసిన. మళ్ళీ ఆకు మోడల్ దానిపైన అన్నీ అట్లనే వేసుకోవాలి. నెక్స్ట్ 2 కలర్స్ వేసిన. మీ ఇష్టం, కలర్లు ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే 2 వేసిన. నాకు టేస్ట్ తగ్గట్టు నేను వేసిన. మీ టేస్ట్ తగ్గట్టు ఏ కలర్ అని వేసుకోవచ్చు. ఇదే వేయాలని ఏమీ లేదు. స్ట్రైట్ లైన్స్ గీసుకొని డ్రాప్స్ పెట్టుకున్నా. ఒక్కొక్కటి ముత్యంలాగా వస్తాయి, మంచిగా లుక్ వస్తుంది, ముగ్గుకి అందం వస్తుంది. అన్నీ అట్లనే పెట్టుకున్నా. అన్ని ఆకులకు అట్లనే పెట్టుకున్నా. సింపుల్గా కావాలంటే సింపుల్గా పెట్టుకోవచ్చు, హెవీ డాట్స్ పెట్టుకోవాలని పెట్టుకోవాలి. నేనైతే సర్కిల్ తగ్గట్టు చిన్నగా పెట్టుకున్నా, అది మీ ఇష్టం. రౌండ్ సర్కిల్ గీసుకున్నా. లైన్స్ అడ్డం నిలువు 2 ఎట్లయినా గీసుకోవచ్చు. మొత్తం ముగ్గుతోనే వేసిన. గ్యాప్ మొత్తం ముగ్గుతోనే వేసిన. ఇట్లా వేయటం వల్ల లుక్ బాగా వస్తుంది అనేసి ఇట్లా వేసేసిన. మీ ఇష్టం, దాంట్లో ఓన్లీ కలర్లు కొట్టేసి వదిలేసినా ఏం కాదు. నేనైతే ఇట్లా ట్రై చేసిన, అది మీ ఇష్టం. అన్ని లైన్స్ అట్లనే గీసుకున్నా. మళ్ళీ రౌండ్ సర్కిల్ గీసుకున్నా. ఆ బార్డర్లో నేను పింక్ వేసుకున్నా, అది మీ ఇష్టం, ఏదన్నా వేసుకోవచ్చు. ముగ్గు ఎట్లుందో కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్. మళ్ళీ యూ షేప్లో నేను మొత్తం రౌండ్ సర్కిల్ మొత్తం 10 గీసుకున్నా. చిన్న ముగ్గు అయితే 4, ఇంకొంచెం పెద్దదైతే 6, ఇంకొంచెం పెద్దదైతే 8 అట్లా మీరు గీసుకోవచ్చు. దాంట్లో కూడా 2 కలర్స్ వాడినా. ఒక్కొక్క డబ్బాకి ఒక్కొక్కటి 2 కలర్స్. నేనేది ఇట్లా వాడినా. మీరు ఒక్కొక్కటి వాడినా ఏం కాదు. అంతా ఒక్కటే కలర్ వేసుకున్నా బాగానే ఉంటుంది. నాకైతే ఇలా నచ్చింది. మీరు ఎట్లా కావాలంటే అట్లా వేసుకోండి. ఈ 2 కలర్స్తో కవర్ చేసిన నేను. ఫ్రెండ్స్, నా ముగ్గులు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదన్నా ఇంకా ముగ్గు కావాలనుకుంటే వాకిట్లో నేను వేస్తా, నాకు కామెంట్ పెట్టండి. అలాంటి ముగ్గు కావాలంటే నాకు కామెంట్ పెట్టండి, నేను వేసి చూపిస్తా. సింపుల్గా, హెవీగా కాదు. ఎంత వేయరాని వాళ్ళైనా సింపుల్గా వేసుకునే ముగ్గులు వేస్తున్నా నేను. మనం ఫస్ట్ టైం వేసినా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు. అందుకే సింపుల్ ముగ్గులు వేస్తున్నా. చూడటానికి పెద్దగా ఉంటాయి,
వాకిట్లో అందంగా ఉంటుంది, వేయటం కూడా సులువుగా ఉండేటట్టు వేస్తున్నా. మీకేమన్నా ముగ్గులు కావాలంటే నాకు కామెంట్ పెట్టండి, వేసి చూపిస్తా, బెటర్గా వేస్తా. అలాంటి ముగ్గు కావాలంటే చెప్పండి, గిర్రల ముగ్గులైనా ఏ ముగ్గులైనా వేస్తా. సర్కిల్ ఫినిష్ అయింది. ప్లెయిన్గా ఉన్నాయి అనేసి మళ్ళీ నేను డబల్ కోటింగ్ లైన్స్ ఇచ్చిన, మొత్తం ప్లెయిన్ ఉన్నాయి, అంత లుక్ అనిపించలేదు, అందుకని మళ్ళీ నేను టిక్కి ఇచ్చేసిన. మళ్ళీ లైన్స్ గీసుకున్నా నేను మధ్యలో, స్ట్రైట్ లైన్లు గీసి రౌండ్ అప్ చేసిన. నేనైతే అటు 3 ఇటు 3 ఇచ్చిన, స్ట్రైట్ది ఒకటి పొడుగు పెట్టిన, అది మీ ఇష్టం, మీ ముగ్గురు తగ్గట్టు. ఇంకొంచెం తక్కువ ఇచ్చినా ఏం లేదు, ఇంకొంచెం పెంచినా ఏం లేదు. ఇవి కూడా 2 కలర్స్ వాడినా. మొత్తం ఇట్లనే గీసుకోవాలి. వాకిట్లో చూడటానికి చాలా అందంగా ఉంటుంది, ఇంత పెద్దది అనుకోవద్దు, వేస్తుంటే సింపుల్గా ఉంటుంది. ఇవి చిన్న సర్కిల్లో కూడా పెట్టుకొని చిన్నగా కూడా వేసుకోవచ్చు, ఇంకా పెద్ద సర్కిల్ పెట్టుకొని పెద్దగా కూడా వేసుకోవచ్చు. మొత్తం ఇలానే ట్రై చేయాలి, నేను మొత్తం ఇలానే వేసిన. నేను యూజ్ చేసేది కలర్ వాడేది యూజ్ చేసేది ఆన్లైన్లో వచ్చింది, అందుకే తొందరగా అయిపోతుంది, నీట్గా పడుతుంది, తొందరగా అయిపోయింది. ఈ డబ్బా ఆన్లైన్లో బుక్ చేసుకున్నా నేను. కలర్లు మనం మంచిగా వాడుకోవచ్చు దీంతో. నీట్గా వస్తాయి, చేతితో పోసే కన్నా ఈ డబ్బాతో పోస్తే మంచిగా ఉంటుంది. ముగ్గు కూడా తొందరగా అయిపోయింది వేయటం, అదే చేతితో అయితే స్లో అవుతుంది, అందుకనే దీంతో వాడుతున్నా నేను. లైన్స్ మళ్ళీ రెండో కోట వేస్తే ముగ్గు నీట్గా అనిపిస్తుంది. మనం ఏదన్నా అటు ఇటు కర్ర మీద ముగ్గు పడ్డా కానీ రెండోసారి గీయటం వల్ల నీట్గా అనిపిస్తుంది, అందుకనే నేను రెండోసారి గీస్తున్నా, మీరు కూడా గీసుకోండి ఫ్రెండ్స్. ఫినిష్ అయింది ముగ్గుగా, పైన ఒక డ్రాప్స్ పెట్టేస్తున్నా.